నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బెంగళూరులో బాంబు పేలుళ్లు కలకలం. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లలో పురోగతి సాధించిన పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు 30 ఏళ్లలోపు యువకునిగా గుర్తింపు. ఊహాగానాలకు తెరతీస్తూ టీడీపీ కండువా కప్పుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వసంత. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర సౌందర్య లహరి శతావధానం కార్యక్రమం ఘనంగా ముగింపు. 5 రోజుల పాటు జరిగిన అవధాన ప్రక్రియలో పండితులు, తెలుగు సాహితీ ప్రియులు, అమ్మవారి భక్తులు, విద్యార్థులు పాల్గొనడం స్వర్ణయుగంగా భావించాలన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు. సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమక్షంలో మున్సిపల్ ఉద్యోగులకు పెంచిన జీతభత్యాలు, కల్పించిన ఇతర సౌకర్యాలపై సమావేశం. సంక్షేమం పట్ల ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్. రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలు ఆధారంగా ఓ అనుమానితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరోవైపు కర్ణాటక సీఎం అధికారులతో సమావేశం కానున్నారు. బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేఫ్ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాల ఆధారంగా అనుమానితుడి కదలికలను గుర్తించారు. అందులో ఆ వ్యక్తి ఒక బ్యాగ్ను కేఫ్లోకి తీసుకెళ్లిన దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడి ముఖానికి మాస్క్, కళ్లద్దాలు, క్యాప్ ధరించి బ్యాగ్ను తీసుకెళ్లినట్లు సీసీటీవీలో రికార్డు అయిందని తెలియజేస్తున్నారు. అదే వ్యక్తి కెఫేలో ఇడ్లీ తిని బ్యాగ్ను వదిలి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుడుకు ముందు ఆ తర్వాత నిందితుడు వైట్ ఫీల్డ్లోని మారత్ గ్రామ ప్రాంతంలో తిరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తు జరిపేందుకు 8 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు 2022 నవంబర్లో జరిగిన మంగళూరు కుక్కర్ పేలుడు మధ్య ఏమైనా సంబంధాలున్నాయేమో అన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో ఎక్కడా కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపం వంటి కారణాలతో డయేరియా వంటి అంటురోగాలు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న 3 మాసాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల గుంటూరు నగరంలో ప్రబలిన డయేరియా తదనంతరం తీసుకున్న చర్యలపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవిలో అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. రానున్న 3 మాసాలు అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తాగునీటి వనరులను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు గాను గ్రామ వార్డు సచివాలయాలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రైన్ల మీదుగా వెళ్లే తాగునీటి పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి లీకేజీలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఇంకా ఇందుకు సంబంధించి పలు అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జె నివాస్, సిడిఎంఏ శ్రీకేష్ బాలాజీ, వర్చువల్గా గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు, వారికి ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఉద్ఘాటించారు. శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగులకు పెంచిన జీతభత్యాలు, కల్పించిన ఇతర సౌకర్యాలు తదితర అంశాలపై మంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై గత నెలలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పలు ఉత్తర్వులను ఇవ్వడం జరిగిందని అన్నారు. మున్సిపల్ కార్మికుల జీవన విధానాన్ని మెరుగుపరిచేందుకు, వారికి ఉద్యోగ భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని తెలియజేశారు. ఏటా 243
3,55,00,000 అదనపు భారాన్ని మున్సిపల్ శాఖ భరించడం జరుగుతోందని మున్సిపల్ శాఖ మాధ్యులు ఆదిమూలపు సురేష్ చెప్పారు. మొత్తం మీద రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికుల సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పునరుద్ఘాటించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి ఎంతో సానుకూలంగా ఉండి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నందునే రికార్డు సమయంలో ఆయా సమస్యలను పరిష్కరించి జీవోలను కూడా విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. ఉద్యోగులను రాజకీయాలకు ఉపయోగించుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. డిమాండ్ల పరిష్కారానికి ఇటు మున్సిపల్ అధికారులు అటు యూనియన్లు చేసిన కృషిని ప్రశంసించారు. చేయగలిగింది ఏదైనా ఉంటే మ్యాక్సిమం ఎట్లా చేద్దాం అనేది చూడడం, ఆ తర్వాత టైం ల్యాబ్స్ లేకుండా ఫాస్ట్గా చేయడం అనేది గతంలో ఉన్నవాళ్ళు చెప్తుంటే నాకు అర్థమవుతుంది చూస్తుంటే. ఇది కూడా రికార్డు స్థాయిలో ఆమెను నేను చూశాను. ప్రతిరోజు అదే పనిగా సీఎంఓకి వచ్చి అక్కడి నుంచి కృషి చేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫైనాన్స్లో డిలే అవుతుంటే వెళ్ళి వాళ్ళకి ఫోన్లు చేసి మాలాంటి వాళ్ళకి చెప్పి సార్ అక్కడ డిలే అవుతుంది చెప్పండి మొత్తం మీద చాలా ఫాస్ట్గా ఉంచారు. యూ మస్ట్ అప్రిషియేట్ ఇట్. ఆ రోజు మోహన్ సీరియస్గా పెట్టుకుని ఈరోజు సీరియస్గా పెట్టుకుంటే ఎట్లా? ఒకటి. సెకండ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇంటిగ్రిటీ లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఫామ్ చేసిన దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులందరూ చూస్తున్నా గమనిస్తున్నది ఒక కొట్టొచ్చినట్టు కనిపించే అంశం ఏమంటే మా పార్టీ కానీ మేమున్న ప్రభుత్వం కానీ ఉద్యోగులను రాజకీయాలకు వాడుకోవడం అనేది మేము చేయదలుచుకోవాలి. ఆ రోజు నుంచి ఆయన స్పష్టంగా ఉన్నారు. అందుకే మీరు గమనిస్తే ఉద్యోగుల మధ్య ఏదైనా క్రియేట్ చేయడం కానీ వాళ్ళైనా ఏదో ఒక రకంగా గ్రూపులు కట్టించడం కానీ అది ఎప్పుడు చేయట్లేదు. గతంలో జరగలేదంటే ఎట్లుంది కానీ మీకు తెలుసు. సెకండ్ ఆస్పెక్ట్ నేను ఇంతకుముందు అన్నది, ఉద్యోగులు అంటే అది లేకుండా ప్రభుత్వం లేదు, కలిపితేనే టోటల్ ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం అవుతుంది. పొలిటికల్గా ఏ డెసిషన్లు తీసుకునే ముఖ్యమంత్రి గారు కానీ పార్టీగా ప్రభుత్వంగా మేమున్న ప్రభుత్వం కాబట్టి మా పార్టీ తీసుకునే ప్రభుత్వపరమైన విధాన నిర్ణయాలు కానీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే అది ఖచ్చితంగా ఉద్యోగుల ద్వారానే అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రశాంతంగా హాయిగా ఫోకస్డ్గా పనిచేసేటట్టు వీలైనంత చేయాలనేది మా విధానం. అదే ఫస్ట్ నుంచి. సామాన్యులకు చేరువైన శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం అందరి మన్ననలు పొందిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు అన్నారు. 5 రోజుల పాటు తెలుగు సాహితీ ప్రియులు, పండితులు, అమ్మవారి భక్తులు, విద్యార్థులు అవధాన ప్రక్రియలో పాల్గొనడం స్వర్ణయుగంగా భావించాలని పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం 5 రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతావధానం శుక్రవారంతో ముగిసింది. 126 మంది పండితులు జగన్మాత దుర్గమ్మకు సంబంధించి ఇంద్రకీలాద్రి వైభవం, దసరా ఉత్సవాల్లో ఉగ్రరూపం, శాంతరూపం, విశిష్టత, అమ్మను నమ్ముకొంటిని వంటి అంశాలపై ప్రశ్నలు సంధించగా సహస్రావధాని నాగఫణి శర్మ అలవోకగా గేయ పద్య రూపంలో సమాధానాలు ఇచ్చి సాహితీ ప్రియులను, సామాన్యులను అలరించారు. ఈ సందర్భంగా జస్టిస్ దుర్గా ప్రసాదరావు మాట్లాడుతూ 5 రోజుల పాటు తెలుగు సాహితీ ప్రియులు, పండితులు, అమ్మవారి భక్తులు, విద్యార్థులు అవధాన ప్రక్రియలో పాల్గొనడం స్వర్ణయుగంగా భావించాలన్నారు. అంచితము శాంతమహిమాద్భుతము వాంగ్మయము పంచమము నీ ముఖము దేవా, అంచితము శాంతమహిమాద్భుతము వాంగ్మయము పంచమము నీ ముఖము దేవా. ఆకాశముఖము 5వది ఖం అనేటువంటి శబ్దముతో ఆయనది, అది వాంగ్మయ ముఖము 5వది. అందుకనే ఆయన ముఖము నుంచే సర్వ అక్షరాలు, సర్వ శబ్దములు, సర్వ వేదములు, సర్వ ఆమ్నాయములు, సర్వ శృతి స్మృతి పురాణ శాస్త్ర సకల కథామయమైన ప్రపంచమంతా కూడా శివుని పంచమ ముఖము నుంచి వెలువబడినది అని అన్నారు. ఆ వెలువడినదంతా పార్వతీదేవి విన్నది. పార్వతి లోకానికి అర్పించినది, ఆమె దానిని లోకానికి అందించినది. స్వామివారి మొట్టమొదటి ఏ అక్షరమైనా స్వామి నుంచి వెలువడితే దానికి మొట్టమొదటి శ్రోత అమ్మవారు ఉమాదేవి. అక్కడి నుంచి లోకమునకు అది ప్రయాణం చేసింది. ఉమాదేవి గజముఖునికి, గజముఖుడు కుమారస్వామికి, కుమారస్వామి ఇలా హయగ్రీవుడు, ఇలా ప్రచారమైనది. వేద విద్య అంతా కూడా ఇలా ప్రవర్తించినది ప్రపంచంలో. అందుకని విద్యాధిదైవతము పరమశివుడు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోయాయని, యువతకు ఉద్యోగాలు లేవని, కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా స్థానిక కార్యాలయంలో ఆయన నియోజకవర్గ శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వైకాపా పాలనలో రాష్ట్ర పరువు ప్రతిష్టలు దిగజారిపోయాయని, యువతకు ఉద్యోగాలు లేవని, కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి బడిత పూజ ఖాయమన్నారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబు తనతో మాట్లాడడం జరిగిందని, కార్యకర్తల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయని అడిగారని చెప్పారు. ఐవీఆర్ఎస్ ద్వారా కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో తెలియజేయడం జరిగిందన్నారు. మరో 2-3 పర్యాయాలు అభిప్రాయాలు తెలుసుకుంటారని చెప్పారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలపై ఉన్న కేసుల దృష్ట్యా బైండ్ ఓవర్కు ప్రయత్నిస్తారని, ఏమరపాటుగా ఉండవద్దని కోరారు. నియోజకవర్గంలో ఓటరు జాబితాలపై 56,000 ఫిర్యాదులు చేశామని వెల్లడించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వైకాపా నాయకులు గొల్లపూడిలో దొంగ ఓట్లు నమోదు చేశారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తెదేపా జనసేన కూటమికి ఓటు వేసి వైకాపా రాక్షస పాలనకు చరమగీతం పాడాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల తెదేపా నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు. మన ప్రియతమ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అన్ని విషయాలు పెద్దలు చెప్పారు. గతంలో మనం అనేక ఇబ్బందులు పడ్డాము, అందరికీ తెలుసు. మనం ఎంతో వినయంగా ఇప్పటికి కూడా ఉన్నాము. నిరంతరం జనంలో ఉంటూ, మరి ఎప్పుడు తింటున్నారో సారో, మరి ఎప్పుడు పడుకుంటున్నారో కూడా తెలియదు, కానీ నిరంతరం జనంలో ఉంటూ, మరి ఒక ప్రజానాయకుడిగా ఆయనకి ఏమీ లేదండి. నేను తెలుసుకున్నది ఏంటంటే రాజకీయ పిచ్చి. అది తెలుగుదేశం పార్టీ రాజకీయ పిచ్చి. ప్రజలకి ఏదో ఒకటి నిరంతరం చేయాలి, నేను ప్రజల్లోనే ఉండాలనే కాన్సెప్ట్తో సారు నిరంతరం ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి మనకి మన నియోజకవర్గాన్ని దొరకటం మనందరి అదృష్టం. ఎందుకంటే మన పిల్లలందరూ కూడా ఇవాళ శుభ్రంగా ఉన్నారు. మరి 40-50 బస్తాలు దిగుబడులు వస్తున్నాయి. సౌడు భూములు కూడా మరి సారవంత భూములుగా మార్చారంటే మరి ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో మరి దేవినేని ఉమామహేశ్వరరావు గారు మనందరికీ కూడా చాలా భావితరాలలో కూడా మరి ఒక లైఫ్ ఇచ్చారనేది నా అభిప్రాయం. ఇందాక మా అక్కలందరూ మాట్లాడారు. 2వ లిస్టులో పేరు రాకపోతే మైలవరం రణరంగంగా మారిపోతే అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ కాళ్ళు మొక్కుతా, మీరు అవకాశం వచ్చే ఉండవాళ్ళు వచ్చి కాళ్ళు మొక్కి మీకు పాదాభివందనం చేయడానికి మైలవరంలోని లక్షలాది మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ నిద్రలో పట్టటల్లా నేను వ్యాపారం హైదరాబాద్లో చేసుకున్నా, కానీ నేను అక్కడికి వెళ్తే ఇక్కడ ఏం జరుగుద్దో ఏంటో అని చెప్పి అక్కడ శనివారం ఉండటంలా మళ్ళీ పనులప్పు చెప్పేసి పొలం మంటంలో నేను ఏడుపురికి వస్తున్నా. ఎందుకంటే మా నాయకుడికి ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత చేసిన తర్వాత చివరి క్షణంలో వాడెవడో వచ్చి తీసుకెళ్తే మనందరం చూస్తుంటావా? మనకు అవకాశం లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటని 5 ఇచ్చాడా లేదా? మరి సీటు సక్రమంగా ఇస్తే ఓటు సక్రమంగా వేస్తాం. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి చంద్రబాబు నాయుడు వసంతను పార్టీలోకి ఆహ్వానించారు. వసంత అనుచరులు, మైలవరానికి చెందిన మరికొందరు వైసీపీ నేతలు వసంత వెంట ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్కు నేడు తెరపడింది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇప్పటికీ అధికార వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు. స్వయంగా చంద్రబాబు నాయుడే పసుపు కండువా కప్పి వసంతను టీడీపీలోకి ఆహ్వానించారు. వసంత అనుచరులు, మైలవరంకు చెందిన మరికొందరు వైసీపీ నేతలు వసంత వెంట నడిచారు. ఓ ఎంపీపీ, 2 వైఎస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్లు, 6 ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, 7 వైసీపీ మండలాధ్యక్షులు, 2 కౌన్సిలర్లు, 4 ఎమ్మెల్యే వసంతతో కలిసి టీడీపీలో చేరారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. వసంత చేరికతో మైలవరం రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
ఏపీలో జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా కూటమికి నామకరణం చేశారు. ఈ కూటమి కన్వీనర్గా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ప్రత్యేక రైల్వే జోన్ సాధించడంలో పాలక ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించారు. ఈ కూటమిలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్, ఇతర పార్టీల నేతలు ఉన్నారు. 2 కుటుంబాలు 4 పార్టీలు అని వారు ఉల్లేఖించడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం కూడా చాలా ఎక్కువగా ఉంది రాష్ట్రం. ఆర్థిక సంక్షోభం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ డిక్టేటర్స్ పుడతారు అని ప్రపంచ చరిత్ర తెలియజేస్తుంది. డిక్టేటరిజం. ఆ తర్వాత ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి కానీ అతి ముఖ్యమైన ప్రమాదం ఏంటంటే చాలామంది టెర్రరిజం అనుకుంటారు, చాలామంది గ్లోబల్ వార్మింగ్ అనుకుంటారు, లేకుంటే ఎనర్జీ క్రైసిస్ అనుకుంటారు. కానీ ఒక దేశానికి కానీ ఒక రాష్ట్రానికి కానీ అతి ముఖ్య ప్రమాదం ఏంటంటే విచ్చలవిడిగా ప్రభుత్వం డబ్బు ఖర్చు చేయడం. అది చాలా ప్రమాదకరమైనది రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మరి ఏం చేయాలి అన్నది మేమందరం కూడా కలిసి ఆలోచించిన తర్వాత అందరం కలిసి ఒక యునైటెడ్గా మనం వెళదాము అన్నది ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఒక వారం రోజుల ముందు కలిసాము, అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరం కలిసి వెళితే ఎలా ఉంటుంది అన్నది. సో ఆ విధంగా ఈరోజు 6 పార్టీల వారు ఇక్కడికి వచ్చారు. 7వ పార్టీ కూడా ఈ గ్రూప్లో చేరడానికి వాళ్ళ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అందువల్ల ఇందులో ముఖ్యంగా 7 పార్టీల గురించి నేను చెప్తాను. మొదటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, దాని వ్యవస్థాపకులు శ్రీ విజయ్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆల్ తెలుగు ప్రజా పార్టీ వారు ఐఏఎస్, ఇప్పుడు మొన్ననే మొత్తం రాష్ట్రమంతా తిరిగి రాష్ట్రంలో అధ్యయనం చేసి విశేషమైన అనుభవం ఉన్నవాళ్ళు. ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 2 జాతీయ పార్టీలు, 2 రాష్ట్ర పార్టీలు, 4 పార్టీలు 2 కుటుంబాలు నడిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కూడా దాపురించిందని మేము అనుకోవడం లేదు. కానీ ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఎంతోమంది ఇప్పుడున్నటువంటి ఆధిపత్య వర్గాల మధ్య పెత్తనం కోసం జరుగుతున్నటువంటి పోరులో మాకు గతి లేక ఈరోజు ఉన్నటువంటి ఈ పెత్తందారులకి ఓటు వేయాలా అన్న ఆలోచనలో ముఖ్యంగా పేదలు, అధిక జనులుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీల్లోని పేదలు ఏ గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ ఆధిపత్య వర్గాలు 2 కుటుంబాలు నడిపిస్తున్నటువంటి జాతీయ రాష్ట్ర పార్టీలకు వేయాలా అనేటువంటి సంశయం నడుస్తున్న సమయంలో ఈరోజు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలోని పేదలందరికీ ఒక 3వ ప్రత్యామ్నాయాన్ని ఇవ్వాలి. గత టీడీపీ నాయకులు సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావు దుయ్యబట్టారు. సూర్యారావుపేట ప్రజల ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులు స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరి సుబ్బారావుతో కలిసి సూర్యారావుపేట పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను అందిస్తున్నామని తెలియజేశారు. ఈ డివిజన్లో చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని కూడా త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 23వ డివిజన్లో ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్ సుబ్బారావు సురేష్ గారితో పర్యటించడం జరుగుతుంది. ఈ వెల్లంపల్లి గారి విజయం కోసం వారి తరపున నేను ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక సమస్యలను కనుక్కుంటున్నాం. ఇక్కడ ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఒకటి ఇక్కడ ఉంది. వెల్లంపల్లి గారు ఆల్రెడీ చెప్పారు. ఇక్కడ వారు ఎమ్మెల్యే అయిన 100 రోజుల్లోనే ఇక్కడ కంప్లీట్గా అండర్ గ్రౌండ్ చేసేసి శాశ్వతంగా ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ని, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ని శాశ్వతంగా వాటిని అడ్రస్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక సిద్ధమైంది. ఒక్కసారి మళ్ళీ పవర్లోకి రాగానే తప్పకుండా 100 రోజుల్లోనే అది క్లియర్ చేస్తాం. అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ ఇన్ఛార్జ్
సుబ్బారావు గారు 3 సంవత్సరాల కింద జరిగిన ఎలక్షన్స్లో ఓటమి చెందిన ప్రజలకు అందుబాటులో ఉండి రెట్టింపు కష్టపడి రెట్టింపు అందుబాటులో ప్రజలు పిలిస్తే పలికే దూరంలో వారు ఇక్కడ కష్టపడుతున్నారు. వారు ఇక్కడ ప్రతి ఒక్కరితో మమేకమై వారి ఈ కష్టాలు కానివ్వండి, వాళ్ళ ఇబ్బందులు కానీ ఏమున్నా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావడం, వెంటనే వాటికి ఆ పరిష్కారాలు అందించడం, వారికి ఏ సమస్య ఉన్నా వీరు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ సమన్వయకర్తగా అపాయింట్ అయ్యడం జరిగింది. వారు వెస్ట్లో నుంచి ఇక్కడికి వచ్చారు. వెస్ట్లో ఎంతో అనేక అభివృద్ధి వారు చేశారు. ఇక్కడ చాలామంది 1 టౌన్ వాళ్ళు ఉన్నారు. వారు వెస్ట్లో ఎంతో అభివృద్ధి జరిగింది, మళ్ళీ అలాంటి అభివృద్ధి ఇక్కడ జరగాలి అని చెప్పి వారు అందరూ కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 23వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి అల్లుడు గారైన చక్రవర్తి గారు గడప గడపకి ప్రతి గడప తిరుగుతున్నారు. ఈ సూర్యారావుపేటలో గోపరాజు రామచంద్రరావు వీధి నుంచి సూర్యారావుపేటలో ప్రతి గడప చక్రవర్తి గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి తరఫున ఓటుని అభ్యర్థిస్తున్నారు. గత ఈ 5 సంవత్సరాలు చూసిన అభివృద్ధి, గత 5 సంవత్సరాలు చూసిన అభివృద్ధికి ప్రజలు మన శ్రీనివాసరావు గారి అల్లుడు గారిని కానీ శ్రీనివాసరావు గారిని పట్టం కడుతున్నారు. 5 ఏళ్ళు మొద్దు నిద్రపోయి ఇప్పుడు ఏమీ చేయకుండా ఇప్పుడు చేస్తున్న వాళ్ళని విమర్శిస్తున్నారు. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము ప్రతిరోజు అందుబాటులో ఉన్నాం, ప్రతి ప్రాబ్లంని అడ్రస్ చేస్తూ ఉన్నాం, ప్రతి దానికి మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం. మేము ఈరోజు ప్రతి గడపలో వెళ్ళిన ప్రతి గడపలో మమ్మల్ని ఆశీర్వదించిన వాళ్ళే కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది చాలు మేము గెలవటానికి. ఇది ప్రతిపక్షాలు ఇకనైనా కళ్ళు తెరుచుకొని ఏం చేయాలో, మేము ఏం చేయబోతున్నామో చెబితే చాలు. దౌర్జన్యంగా అరే ఇరే ఒరే అనే మాటలు మానుకుంటే ప్రజలు హర్షిస్తారు. మేము ప్రజల కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఉన్నాం. మేము దౌర్జన్యాలు చేయడానికి లేము, ప్రజలతో మమేకమే ఉంటాం. ఈ సూర్యారావుపేటలో ప్రధానమైన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య. ముస్లిం మనోభావాలను గౌరవించే నిస్వార్థ నేత పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వించిపేట పంజా సెంటర్లో పర్యటించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వించిపేట పంజా సెంటర్ ప్రాంతాల్లో జనసేన నాయకులు శుక్రవారం పర్యటించారు. ముస్లిం వ్యాపార వర్గాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ముస్లిం సమస్యలపై పోరాడిన చరిత్ర తమకు ఉందన్నారు. జుమా మసీదు, ముసాఫిర్ ఖానా తెరిపించడం, గాలిబ్ షాహీ దర్గా భూముల పరిరక్షణ, అస్లాం హత్య కేసు ఛేదించడంలో తన పాత్రను ప్రతి ముస్లిం గుర్తించి ఆప్యాయంగా పలకరించడానికి నిదర్శనమన్నారు. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లింలను ఓటర్లుగా మాత్రమే పరిగణిస్తున్నారన్నారు. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలిసిన వ్యక్తులను అభ్యర్థులుగా ఎంపిక చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సోమి గోవింద్, రెడ్డిపల్లి గంగాధర్, నేమాని సంజీవరావు, పొట్నూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 54వ డివిజన్ పంజా సెంటర్లో ప్రచారం చేస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా చాలామంది స్థానికంగా ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలకి కూడా జనసేన టీడీపీ ఖచ్చితంగా వచ్చి తీరాలి, వైసీపీ ప్రభుత్వం పోవాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది, ప్రజలకి మంచి జరుగుతుంది, అదేవిధంగా పేద ప్రజలకి సొంత ఇంటి కళ సాకారం అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ వస్తుంది. ఎవరైనా మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి, ఏదైనా చెప్పాలంటే భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు ఇంత నిరంకుశ వైఖరి జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తూ ఉన్నారని ప్రజలు ఆవేదన చెప్తూ ఉన్నారు. మరికొంతమంది అయితే మహేష్ గారు మేము ప్రభుత్వాలు శాఖలో పనిచేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1వ తారీఖు జీతాలు రావట్లా, 10వ తారీఖు 15వ తారీఖు అవుతుంది, మాకు కూడా చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, మా ఇంటికి నెల నెల కరెంటు బిల్లు కట్టుకోవాలన్నా, పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా, పచారీ సరుకులు కొనుక్కోవాలన్నా 1వ తారీఖు 2వ తారీఖు జీతం వస్తే బాగుంటుంది, కానీ 15వ తారీఖు వస్తే ఏ విధంగా మేము అందరికీ కూడా సమాధానం చెప్పగలమనేటువంటి ఆవేదన ఉద్యోగస్తులైతే స్పష్టంగా వెలుగుస్తాం. వెలమలు రాజకీయంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని వెలమ సంక్షేమ సంఘం నేత చుక్కా చిన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జనాభా దామాషా ప్రకారం తమ సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు తగిన సీట్లు కేటాయించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలకు తమ సంఘం తరపున వినతి పత్రాలు అందజేశామని పేర్కొన్నారు. 18 శాసనసభ్యులు, 5 పార్లమెంట్లు సీట్లు ఇవ్వాలని డిమాండ్లు చేశారు. రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించుకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మేము వెలముల రాజకీయంగా నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాం కాబట్టి దాన్ని వివిధ రాజకీయ పక్షాల అధ్యక్షులు తీసుకెళ్ళడానికి మేమందరం రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము విజయవాడ రావడం జరిగింది. దానికి గాన మీరందరూ ఇచ్చిన ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఒకసారి శుభానందం తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల పైబడి వేలమ సామాజిక వర్గం ఉన్నది. అందులో రాజకీయంగా ప్రతి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లోని మాకు దామాషా ప్రకారం రావాల్సిన సీట్లు రాకుండా తగ్గిస్తూ పోతున్నాయి రాజకీయ పక్షాలు. దాన్ని ఆ నష్ట నివారణని మేము ఏ విధంగా తగ్గించకుండా ఈ రాబోయే శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో దాన్ని మేము ఏ విధంగా నివృత్తం చేసుకోవాలా ఆ నష్టాన్ని ఉద్దేశంతో రాజకీయ పక్షాలు అందరినీ కలిసి మేము ఈరోజు విన్నపాలు ఇవ్వడమైంది ఆయా రాజకీయ పక్షాలకి. ఈరోజు మేము తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్పి రాష్ట్ర అధ్యక్షుల్ని, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జనసేన అధ్యక్షుల వారిని, అలాగా ఆయా రాజకీయ పక్షాలని ఈరోజు మేమందరమే కలిసాము. అందులో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమెను కూడా కలవడం జరిగింది. అంచేత మాకు ఈ ఉత్తరాంధ్రలోని ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం మీద 25 మంది పార్లమెంట్ శాసనసభ్యులు ఉండేవారు ఉమ్మడి రాష్ట్రంలోని. తాడేపల్లి రావడం అనేది వెలమ సంఘాలు అంతమంది కూడా కలిసి వచ్చాము. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధినేతకి, టీడీపీ పార్టీ అధినేతకి, కాంగ్రెస్ పార్టీ అధినేతకి, అదేవిధంగా జనసేన పార్టీ అధినేతకి, అదేవిధంగా బీజేపీ నాయకురాలు అధినేతకు కూడా మా యొక్క విన్నపములు, మా యొక్క రిక్వెస్ట్ లెటర్ కూడా మా జనాభా తామస్ ప్రకారంగా మాకు రావాల్సిన సీట్లు ఎమ్మెల్యేలు అవనివ్వండి, రాజ్యసభ అవనివ్వండి, ఎమ్మెల్సీలు అవనివ్వండి, చైర్మన్ అవనివ్వండి, ఖచ్చితంగా మాకు ఆ స్థానంలో మాకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. దానికి ఒకవేళ ఇవ్వని పక్షంలో మేము వెలమలంతమంది కూడా కలిసి ఒక తాటి మీదకి వచ్చి మేమంతమంది కూడా రోడ్డెక్కి ధర్నాలు చేయడానికైనా లేదంటే రాస్తారోకో చేయడానికైనా కూడా తగ్గమని ఈ వేదిక సమావేశంలో మేము చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈరోజు గత 20-30 సంవత్సరాలుగా కొప్పలవెలంకి తీవ్ర అన్యాయం జరుగుతుందనే భావన ప్రతి కొప్పలవెలం జాతిలో కూడా క్రియేట్ అయ్యింది. దాన్ని అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని ప్రతి రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి ఈరోజు మా తాలూకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మీరు ఆలస్యమైంది, మీరు ఇంతకుముందే కొంత ప్రయత్నం చేస్తుంటే బాగుండేమని వాళ్ళు వ్యక్తపరిచారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా కొప్పలవెలమ ప్రజలతో పాటు ఉపకులాలు కూడా కొప్పలవెలమతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కలుపుకొని కొప్పలవెలమకి మీరు ప్రాతినిధ్యం ఇస్తే, టికెట్లు ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మార్చి 8న శ్రీ క్రియేషన్స్ ద్వారా మహిళా దినోత్సవం సందర్భంగా యూట్యూబ్లో రిలీజ్ అవుతున్న నారీ శక్తి షార్ట్ ఫిల్మ్ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరుతున్నట్లు డైరెక్టర్ విప్పర్ల హర్షిత కోరారు. శుక్రవారం సాయంత్రం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు చిత్ర పోస్టర్ను ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ గోళ్ల నారాయణరావు చిత్ర బృందంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హర్షిత మాట్లాడుతూ ఆడవారిలో ఉన్న శక్తిని నారీ శక్తి షార్ట్ ఫిల్మ్ ద్వారా చూపించామని అన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డానని, ఈ షార్ట్ ఫిల్మ్ను ఆదరించాలని కోరారు. శ్రీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్ సతీష్ చంద్ర గారు మనతోనే ఉన్నారు. ఆయన మరి నన్ను నమ్మి, నా కథను నమ్మి నాకు ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తానని, ఈ ఫిలింకి నేను మీకు ఎంతవరకు అంటే అంతవరకు చేస్తానని, అలాగే మరి సమ్మెట గాంధీ గారు కూడా మేము ఫస్ట్ అనుకోలేదు, కానీ అనుకోకుండా నేను చేస్తానమ్మా, స్క్రిప్ట్ బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది అని ఆయన చెప్పడం, ఆయన ద్వారా మళ్ళీ సతీష్ చంద్ర ద్వారా గారు వల్ల మేము ముందుకెళ్ళడం జరిగింది.
అంతా ఒక ఎత్తు అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎవరూ తెలీదు, నేను అంత హైదరాబాద్ కాదు, కానీ నేను ఎవరో తెలీదు, జస్ట్ తన ఫ్రెండ్ చెప్పిందని ఎంతో నమ్మకం మీద ఎంతో శ్రద్ధతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఫిలిం ఛాంబర్, హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో వాళ్ళతో మాట్లాడుతూ అందరితో మాట్లాడుతూ కొలాబ్ చేసుకుంటూ కోఆపరేట్ చేసుకుంటూ మాకు ఎంతో సహాయం చేశాడు మరి మోహిత్ అన్న. మరి ఆ మోహిత్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇలా ఉండబట్టి కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరొకటి విషయం నేను ఎందుకు చెప్పాలంటున్నానంటే, ఎప్పుడైతే ఈ ఫిలిం స్టార్ట్ చేద్దాము, లేదు ఒకరి మీద డిపెండ్ వద్దు, ఫండ్స్ అడిగాము, ఎవరు మాట్లాడలా. సరే ప్రొడ్యూసర్ని వెతికాను, నాకు కనిపించలేదు. ఇట్లా కాదు నేనే నేనే ముందు రంగంలో దిగాలి అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సౌజన్య గారు అని చెప్పి ఆవిడ మంచి మోటివేషన్ చేశారు. నీ మీద నమ్మకం ఉంటే నువ్వు ముందుకెళ్ళిపో, సక్సెస్ అయిపోతావు అని చెప్పారు. బహుశా ఆ మాట మీద నేను ఉండబట్టేనేమో ఇలా అంతమందిలో సక్సెస్ అవుతున్నాను. మా వంటి వాళ్ళం యువత దగ్గర నుంచి ఏదైతే ఆశిస్తున్నామో అటువంటి మంచి ప్రయత్నం ఈ రోజున జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మళ్ళీ ఈ సమాజంలో ఉన్న అస్తవ్యస్తాలు ఇవన్నీ కూడా సరిదిద్దే ట్రాక్లో పడుతున్నాయని చెప్పి నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. మా రోజుల్లో తల్లే దైవం ఇటువంటివన్నీ చెప్పేవాళ్ళు. అలాగే ఇదిగో ట్రాఫిక్కి సంబంధించినంత వరకు ఎడం వైపే ఉండాలి, క్రాస్ చేసేటప్పుడు ఎడమవైపు నుంచి క్రాస్ చేయొద్దు, కుడివైపు నుంచి చేయాలి, ఇటువంటి కొన్ని సూత్రాలు చెప్పేవాళ్ళు. మా తరంలో మేము అటువంటివన్నీ కూడా మా మనసుకి పట్టించుకుని మేము ఆ రకంగా నడుచుకోబట్టి ఆ తర్వాత ఒక 3-4 దశాబ్దాల పాటు కేవలం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ఇంజనీర్ అయిపోవాలి, ఏదో ఒక డాక్టర్ అయిపోవాలి, ఇటువంటి ఒక లక్ష్యాలని వాళ్ళ పేరెంట్స్ ద్వారా పెట్టించుకుని ఎంతో సఫర్ అయ్యి ఈ సోషల్ ప్యాటర్న్ని చాలా దెబ్బ తీసుకోవటం జరిగింది. అది తప్పేంటంటే పెద్దలదే కానీ పిల్లలది కాదు, యువతది కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బెంగళూరులో బాంబు పేలుళ్లు కలకలం. రామేశ్వరం కేఫ్ బాంబు పేలుళ్లలో పురోగతి సాధించిన పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు 30 ఏళ్లలోపు యువకునిగా గుర్తింపు. ఊహాగానాలకు తెరతీస్తూ టీడీపీ కండువా కప్పుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. హైదరాబాద్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వసంత. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర సౌందర్య లహరి శతావధానం కార్యక్రమం ఘనంగా ముగింపు. 5 రోజుల పాటు జరిగిన అవధాన ప్రక్రియలో పండితులు, తెలుగు సాహితీ ప్రియులు, అమ్మవారి భక్తులు, విద్యార్థులు పాల్గొనడం స్వర్ణయుగంగా భావించాలన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు. సచివాలయంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల సమక్షంలో మున్సిపల్ ఉద్యోగులకు పెంచిన జీతభత్యాలు, కల్పించిన ఇతర సౌకర్యాలపై సమావేశం. సంక్షేమం పట్ల ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.